అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసు సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. మేము మచిలీపట్నం నుండి ఇప్పుడు వైజాగ్ వచ్చామండి. వైజాగ్లో అద్భుతమైనటువంటి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానంతో సమానమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయమైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చూడటానికి వైజాగ్ వచ్చాం. చూడండి, మేము రాత్రి మచిలీపట్నం బండిలో బయలుదేరి తెల్లారి ఉదయం 8:30కు వైజాగ్ చేరుకున్నాం. ఇది వైజాగ్లో 6వ నెంబర్ ప్లాట్ఫారం. ఇదిగోనండి వైజాగ్ విశాఖపట్నం యొక్క రైల్వే స్టేషన్. చాలా అందంగా ఉంది కదా. ఈ విశాఖపట్నంలో మీరు ఎక్కడ స్టే చేయాలి, రూములు ఎక్కడ దొరుకుతాయి, బడ్జెట్ ఎంత అవుతుంది అంతా కూడా ఈ వీడియోలో వివరించడం మీకు జరుగుతుంది. వీడియో చివర రూమ్ ఎలా ఉందో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, నా స్నేహితుడైనటువంటి మురళి పైడేశ్వరరావు గారు నేను ఇద్దరం కలిసి ఈ వైజాగ్ రావడం జరిగింది. నాకు మిత్రుడు, ఎంతో సహాయంగా ఉంటున్నాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి న్యూ రైల్వే కాలనీలో, ఇది ఎన్టీఆర్ స్టాచ్యూ అండి. ఇక్కడ మహాలక్ష్మి అనేటువంటి లాడ్జిలో మేము రూమ్ తీసుకున్నాం. మేము బడ్జెట్ ట్రావెలర్స్ కాబట్టి మేము 600 రూపాయలు తీసుకున్నాం. ఆ రూమ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడి నుంచే మేము సింహాచల క్షేత్రానికి బయలుదేరాం. నెంబర్ 28A బస్సు ఎక్కి సింహాచల క్షేత్రానికి వెళుతూ ఉన్నామండి. అది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ రూటు చూస్తూ ఆ సింహాచల క్షేత్రం యొక్క మహిమ మీరు వినండి. ఈ సింహాచలము పూర్వం కృతయుగంలో కూడా ఉన్నటువంటి ఆలయం అండి. ఇది స్కాంద పురాణంలో కూడా ఈ సింహాచల క్షేత్ర మహిమ మనకి వివరించడం జరుగుతూ ఉంది. పూర్వం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని 2 రాక్షసులు ఉండేవారు. వాళ్ళల్లో వరాహ నరసింహస్వామిగా యజ్ఞ వరాహస్వామిగా అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించడం మీకు తెలుసు. అలాగే ఆ తరువాత హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు జన్మించడం, ప్రహ్లాదుడు ఎంతో హరిభక్తితో ఉండటం వల్ల ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కొడుకుని కూడా శత్రువుగా భావించి చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎవరైనా తన కొడుకుని వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటారు, కానీ ఇతడు విష్ణుద్వేషి అయి తన కన్న కొడుకుని సంహరించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. విషాన్ని తీర్పించాడు, ఏనుగులతో తొక్కించాడు, పాములతో కరిపించాడు, అలాగే అగ్నిలో పడవేశాడు. ఎన్నో పరీక్షలకు ఓర్చుకున్నటువంటి ఆ మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చరిత్ర ఇక్కడ జరిగిందండి. ఆఖరికి ఆ ప్రహ్లాదుడిని ఇక్కడ ప్రక్కనే ఉన్నటువంటి వైజాగ్ దగ్గర ఉన్నటువంటి సముద్రంలో ముంచి అక్కడ ఉన్నటువంటి పర్వతాన్ని ఆ బాలుడి మీద పెట్టండి, ఇంకా లేవకుండా చనిపోతాడు అని హిరణ్యకశిపుడు నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో ఆ ప్రహ్లాదుడిని ఈ సముద్ర తీరానికి తీసుకొచ్చి సముద్రంలో ముంచి ఆ ప్రక్కనే ఉన్నటువంటి పర్వతాన్ని రాక్షసులందరూ పెకలించి ఆ ప్రహ్లాదుడి మీద ఉంచాలనేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రహ్లాదుడి యొక్క భక్తికి మెచ్చినటువంటి ఆ శ్రీహరి సింహరూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని ఒక ఉఫ్ అని ఊదటంతో ఆ పర్వతం సముద్రం ఒడ్డు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఉన్నటువంటి సింహాచల క్షేత్రం అదే, ఆ కొండ అదేనండి. శ్రీహరి సింహరూపము ధరించి ఉఫ్ అని ఊదటంతో 15 కిలోమీటర్లు వెనక్కి వచ్చి ఇక్కడ పడిపోయింది. ఆ తర్వాత ప్రహ్లాదుడి యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడికి, అయ్యా నీవు పెద్ద చక్రవర్తి అవుతావు, నీ కొడుకులతో మనవళ్లతో నీ వంశం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది, నేను ఇక్కడ సింహాచల క్షేత్రం మీద స్వయంభూగా వెలుస్తాను, అక్కడ నీవు నాకు నిత్య పూజలు గావించమని ప్రహ్లాదునితో నారసింహమూర్తి చెప్పడం జరిగింది. అప్పటి నుండి ప్రహ్లాదుడు ఎంతో భక్తితో పూజించినటువంటి నరసింహ స్వామి క్షేత్రం ఇది. ఆ తరువాత ప్రహ్లాదుడి యొక్క చరిత్ర అనంతరం మరుగున పడిపోయి ఇక్కడ మట్టి పుట్టలు పట్టేసినాయి. ఆ తరువాత పురూరవుడు అనేటువంటి ఒక యక్షుడు పైన విమానంలో వెళుతూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చేప్పటికి విమానం ఆగిపోయింది. ఆ విమానం ఆగింది, ఎందుకు ఆగిందని ఆయన క్రిందకు దిగి చూడగా దేవతలందరూ ఆయనతోటి ఇక్కడ మహిమాన్వితుడైనటువంటి క్షేత్రం ఇది.
ఇది సింహాచలము శ్రీహరి యొక్క క్షేత్రము అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి పుట్టను తవ్వడానికి ప్రారంభించగా అప్పుడు స్వామివారు ఈ పుట్టని నీవు చేతితో ముట్టుకోవద్దు, ఆవు పాలతో అభిషేకం చేస్తే నేను బయటికి వస్తానని చెప్పడం జరిగింది. అంతటా స్వామి ఆవు పాలతో అభిషేకం చేస్తే బయటకు వచ్చారు. ఆయనను చూడగానే అగ్ని జ్వాలలతో వేడిగా చుట్టుప్రక్కల ఉండలేనటువంటి అగ్ని ప్రభవించడంతో అక్కడ పూజ పునస్కారాలు చేసిన తర్వాత అక్కడ ప్రతిరోజు గంధం పోయడం స్వామివారికి ఆనవాయితీ అయింది. ఇప్పటికీ కూడా ఆ ఆనవాయితీ నడుస్తూ ఉంది. వైశాఖ శుద్ధ దశమి నాడు మాత్రమే ఆ స్వామివారి నిజస్వరూపం జరుగుతూ మనకి కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత గంధంతో పూత పోస్తారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శివుడు కావడంతో మనకి గంధం పూసినటువంటి ఆ స్వామివారు శివలింగ రూపంగా మనకు దర్శనమిస్తారు. కానీ లోపల ఉన్నటువంటి నిజస్వరూపం వరాహ నరసింహస్వామి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేనండి బస్ స్టాండు. మనం కొండ మీదకి వచ్చేసాం. ఆ వరాహ నరసింహస్వామిని దర్శిద్దాం రండి. దర్శనం చాలా తృప్తిగా అయిందండి. మేము శ్రీ లక్ష్మీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం లోపలికి వెళ్ళి 1 గంట సమయం పట్టింది. భోజనానికి 1 గంట సమయం పట్టిందండి. ఇదే ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి మార్గము. 100 రూపాయల మార్గం కూడా ఇదే ఉంది. ఇక్కడి నుంచి మనం కొంచెం ఎదరికెళ్తే 300 రూపాయల టికెట్ తీసుకెళ్తే గర్భాలయంలోకి వెళ్ళవచ్చు. 300 రూపాయల టికెట్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఆలయ సౌందర్యం చూడండి. మనం బయట ఉన్నటువంటి ఆలయ సౌందర్యాన్ని అంతా కూడా ఒక్కసారి తిలకిద్దాం రండి. ఇలా ముందుకు వెళితే పడమట గోపురాన్ని మనం చూడవచ్చు. ఇదిగోండి స్వామివారి రథము, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ రథాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళితే పడమటి గోపురం మనకి దర్శనమిస్తుంది. అదిగోండి ఎదురుగుండా మనకి కనిపించేదే పడమటి గోపురం. ఎక్కడికక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా షెడ్లు వేసేసారండి. ఈ ఎండకు వానకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయం కమిటీ వారు చక్కగా ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇదే 300 రూపాయల దర్శనానికి వెళ్ళేటువంటి మార్గం. ఇంకొంచెం ముందుకు వెళితే మనం పడమటి గోపురాన్ని చూడవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ నరసింహ క్షేత్రాలు మొత్తం 32 నరసింహ క్షేత్రాలు ఉన్నాయండి. అందులో మన ఆంధ్రాలో కొన్ని, తెలంగాణలో కొన్ని, అలా ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని ఉన్నాయి. మన ఆంధ్రాలో ఇది చాలా పాపులర్ అయినటువంటి దేవస్థానము. పెద్ద తిరుపతికి వచ్చినంత ఆదాయం అలా వస్తుందని చెప్తున్నారు. అదిగోండి మనకు దూరంగా కనిపించేటువంటివి భక్తుల వసతి గృహాలు. ఉచితంగా కూడా ఇక్కడ వసతి గృహాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మేము వాటిని ట్రై చేయలేదు. ఎవరైనా ఒకరోజు ఇక్కడ ఉండదలుచుకుంటే వాటిని కూడా ట్రై చేయవచ్చు. ఇదేనండి పడమట గోపురం. ఇక్కడ అందరూ కూడా చాలా ఫోటోలు దిగుతున్నారు. వ్యూ చాలా బాగుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో మేము తీసుకున్నటువంటి రూము 24 అవర్స్కి 600 పడింది. ఆ రూమ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను.
ఇదేనండి పడమటి గోపురం. ఆ పడమటి గోపురం నుండి కుడివైపుకి తిరిగి కొంచెం ఒక 100 మీటర్లు వెళ్ళగానే అక్కడ నిత్య అన్నదాన సత్రం ఉన్నదండి. ఇది స్వామివారి గుడికి వెళ్ళేటువంటి మెట్లు. ఇంతకుముందు ఈ మెట్ల ద్వారానే భక్తులను పంపించేవారు. ఇప్పుడు అనివార్య కారణాల వల్ల మూసేసినట్టున్నారు. ఇదిగోండి, ఈ మార్గం గుండా వెళితే మనకి ప్రసాద విక్రయశాల, ప్రసాదాలు అమ్మేటువంటి చోటు, అలాగే అన్న వితరణ కూడా అక్కడ జరుగుతుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి అన్నప్రసాదం తీసుకొని వెళ్ళడం చాలా మంచిదని చెప్పారు. మేము వెళ్ళి లైన్లో నుంచున్నాం. 1 గంట సేపు వెయిట్ చేయవలసి వచ్చింది. ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంలో అన్నదాన కార్యక్రమం కూడా మేము ఆ భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించి వచ్చాం. ఇది కూడా ఎంట్రన్స్ అండి. ఇంతకుముందు పూర్వం ఈ మార్గం గుండా భక్తులందరూ ప్రవేశించేవారు. ఇప్పుడు వర్క్ జరుగుతున్నది, అందువల్ల ఈ ద్వారాన్ని మూసేశారండి. కానీ చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఎదురుగుండా ఉన్నటువంటి సింహద్వారం అది ఇది కనెక్షన్ ఉంది. ఇప్పుడు వర్క్ జరగడం వల్ల ఇటు భక్తులను అనుమతించడం లేదు. ఆ దూరంగా కనబడుతున్నవి సత్రవులు చూడండి. ఈ షెడ్ చూడండి ఎంత గొప్పగా వేశారో. ఇక్కడ ఇంకా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దేవాలయాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇదిగోండి దేవాలయంలోని ఒక భాగం. ఈ బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు, పరిగెడుతున్నాడు అటు ఇటు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. ఇప్పుడు చూడండి, మనకి ఆ దేవస్థానం యొక్క గర్భగుడి మీద ఉన్నటువంటి శిఖర దర్శనం మనకి కలుగుతుంది. చూడండి, ఓం నమో నారసింహాయ నమో నమః, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాయ స్వామి అయి నమః. మన సబ్స్క్రైబర్లందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఇటు వెళితే గంగధారకు వెళ్ళేటువంటి మార్గం అండి ఇది. భక్తులు మొత్తం అందరం ముందు ఇక్కడ గంగధారకు వెళ్ళి స్నానం చేసి, ఇదిగోండి ఇది వైకుంఠ ద్వార దర్శనము. మొన్న స్వామివారి ఉత్తర గోపురం ద్వారా వైకుంఠ దర్శనం జరిగింది. ఇది గంగధారకు వెళ్ళే దారిలో ఉన్నదండి. స్వామివారి గోపురం కూడా చాలా చక్కగా కనపడింది. ఇదిగోండి, ఇటు వెళ్ళి అక్కడ ఆ దూరాన కనపడుతున్నటువంటి గంగధార దగ్గరికి వెళితే అక్కడ స్నానం చేసి, చాలామంది స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇది కొండల్లో నుంచి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి నీరు. వెళ్ళే దారిలో చూడండి, శ్రీ రాముడు వారి విగ్రహాన్ని ఎంత అద్భుతంగా చేశారో. శబరి మాత రాముడు వారికి పళ్ళు ఇస్తుంది. ఈయన వాల్మీకి మహర్షి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని వాల్మీకి రుజువు చేశాడు. అడవిలో తిరిగేటువంటి బోయవాడు రామాయణాన్ని ఎంతో శ్లోకబద్ధంగా సంస్కృతంలో రచించడం అనేటువంటిది ఆ భగవంతుడి దయ వల్లనే జరుగుతుంది. ఆ దూరంగా ఉన్నటువంటి ఆ గంగధారలో స్నానం చేసి భక్తులందరూ కూడా, ఇదేనండి గంగధార, అక్కడి నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చే దారిలో నాగసర్పాలు, విఘ్నేశ్వర స్వామి ఉన్నాయి. మా దర్శనం పూర్తయిందండి. మళ్ళీ తిరుగు ప్రయాణం బస్సులో ఎక్కి వచ్చేస్తున్నాం. ఇదిగోండి వచ్చేటువంటి మార్గం ఎలా ఉందో చూడండి. సొంత వెహికల్ ఉంటే ఇంకా చాలా మంచిది. కార్లన్నీ కూడా పైకి వెళ్ళవచ్చు ఈ రూటుగా. కార్లు, బైకులు అందరూ కూడా ఈ రూట్లోనే ప్రయాణం చేసి వెళుతున్నారు. రూటు చాలా అందంగా ఉందండి. బస్సులో ఉండి తీయటం వల్ల కొంచెం కదిలిపోయి ఉండవచ్చు. చూడండి, రూటు మటుకు చాలా అద్భుతంగా ఉంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు 32 ఉన్నాయండి. ఇక్కడ ప్రహ్లాదుడు ఎంతో భక్తితో కొలిచినటువంటి క్షేత్రం. ఇదేనండి మేము తీసుకున్నటువంటి రూము.
ఇద్దరు పడుకోవడానికి ఇబ్బంది లేకుండా బాగుంది. తర్వాత పైన ఫ్యాన్ ఉన్నది, అలాగే బాగానే ఉన్నది బడ్జెట్. దీని ప్రక్కనే ఏసీ రూములు కూడా ఉన్నాయి. అవి 1200 కాడి నుంచి 3000 దాకా ఉన్నాయండి. అలాగే చూడండి, బాత్రూమ్ కూడా బాగానే ఉంది. అలాగే ఆర్కే బీచ్ దగ్గర కూడా రూములు ఉన్నాయండి. అక్కడ 2000 నుండి 8000 రూపాయల దాకా ఉన్నాయి. ఏ రూమ్ తీసుకోవాలనేటువంటిది మీ ఛాయిస్. ఈ వైజాగ్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ రూములు ఉంటాయి. బస్ స్టాండ్ దగ్గర కూడా రూములు ఉన్నాయి. అది బడ్జెట్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. ఉండడానికి ఇబ్బంది ఏం లేదు. సిటీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నా కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు అనర్గళంగా తిరుగుతూ ఉంటాయి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి వరుసగా 10 రోజులు బ్రహ్మాండమైనటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి. వైజాగ్ సంబంధించిన వీడియోలన్నీ ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. దయచేసి వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.